హృదయము ఉసిగా మురిసిలే. అందరికీ నమస్కారం. స్వాగతం లక్ష్ములు, క్రేన్ ఒక పలుకులు, లక్ష్మీ రావే మా ఇంటికి. పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళు. దసరా పండుగ వచ్చిందంటే దక్షిణ భారతమే కాదండి, ఉత్తర భారతం కూడా కోలాహలంగా మారిపోతుంది. అమ్మవారి గుడులన్నీ కూడా భక్తజనంతో కిటకిటలాడిపోతూ అసలు ఆ సందడే చాలా డిఫరెంట్గా ఉంటుంది. మరి ఈ దసరా సందడి మన ఎపిసోడ్లో ఇవాళ కూడా జరగబోతోంది నలుగురు యాంకర్ లక్ష్ములతో. మరి వాళ్ళు ఎవరో చూసేద్దామా? పిలిచేద్దాం. ఆడపడుచులు స్వాగతం. అందమైన లోకం, అందులో నన్ను అద్భుతం, అందుకే నిన్నే కోరుకుంది చిన్ని ప్రాణం. అందమైన భావం, అందులో నువ్వు మొదటి అక్షరం, అందుకే నీతో సాగుతోంది చిన్ని పాదం. ఓ చలి అనాకలి నీ నవ్వులే దీపావళి. పేరుకే నేనున్నది, పేరేనువే మరి. చందమామనెవ్వరైనా పట్టపగలు చూడగలరా నిన్ను నేను చూసినట్టుగా. హాయ్ యాంకర్ లక్ష్ములు, అందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. సో బాగా జరుపుకుంటున్నారా దేవి నవరాత్రులు? ఫుల్ టు పిండి వంటలు పండుగలు అనగానే మనకి అవే గుర్తొస్తాయి కదా. అవును, ఏమేమి తిన్నావు ఇప్పటి వరకు పిండి వంటలు? నువ్వు లిస్ట్ తీయటం కొంచెం కష్టం. ఇంత ఉంటుందా? స్వీట్స్ హాట్స్ అన్ని ఉన్నాయి. అన్ని తింటే ఇలా ఎందుకు ఉంటది? అన్ని తింటుంది కాబట్టే అలా ఉంది. ఓహో, అలా కూడా నువ్వు లాజిక్ మిస్ అయ్యావు. నేను అన్ని తింటాను కాబట్టి ఇలా ఉన్నాను. మరి అది నీ భ్రమ. నువ్వు ఏమీ తినవు, తను అన్ని తింటుంది. అన్ని తినవాళ్ళు ఎప్పుడు అలానే ఉంటారు. ఓకే, మీకు లాగా. పేరు చెప్పమ్మా. నా పేరు హారిక. హారిక, ఓకే. సో యాంకరింగ్, న్యూస్ ప్రెసెంటింగ్, యాంకరింగ్, విజయింగ్, ఏదైనా అన్ని కలిపి అన్ని. సో టీవీలో కనిపించి మాట్లాడమంటే చాలు, ఏదైనా చేసేస్తావు. అప్పుడప్పుడా మాట్లాడటం మాత్రం మన హాబీ. అది టీవీ మీద ఉన్నాను కాబట్టి. ఓకే, సో చిన్నప్పటి నుంచి నీకు అలా గలగలా మాట్లాడడం ఇష్టమా? మాట్లాడటం. అవునా? ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. హాయ్. హాయ్, నీ పేరు? అనుష. అనూష. ఓకే, సో నువ్వు కూడా సేమ్ విజయ్. విజయ్, ఓన్లీ విజయ్. అంటే లైవ్ షోసా లేకపోతే లైవ్ షోస్, రికార్డింగ్స్, అన్ని అన్ని ఇంటర్వ్యూస్. ఓకే, ఇప్పటి వరకు నువ్వు చేసిన దాంట్లో బెస్ట్ ప్రోగ్రామ్ ఏంటి? బెస్ట్ ప్రోగ్రామా? మిర్చి సినిమాకి ప్రభాస్ ఇంటర్వ్యూ చేశాను. Okay. అండ్ అలాగే జూలై సినిమాకి అల్లు అర్జున్ ఇంటర్వ్యూ చేశాను అనమాట. తీసుకెళ్ళలేదా? తీసుకెళ్ళలేదు. నువ్వు ఇంకొంచెం ఈసారి అల్లు అర్జున్ ఇంటర్వ్యూ అంటే చెప్పు, నీ చంకెక్కి మరి వచ్చేస్తుంది ఇంటర్వ్యూకి. సరే, నెక్స్ట్ టైం. నెక్స్ట్ టైం, ఇప్పుడు కాదు, కొంచెం ఆగు, ఎక్కడానికి ఇంకా టైం ఉంది. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హలో. హాయ్. హాయ్, నీ పేరు? కాజల్. కాజల్. యా. కాజల్ అగర్వాల్. నో, ఓన్లీ కాజల్. కాజల్. యా. ఓకే, సో కాజల్ నువ్వు కూడా సేమ్ లైవ్ షోసా లేకపోతే రికార్డింగ్స్ ఇంకేమన్నా? రికార్డింగ్స్ కమ్ లైవ్ షోస్ అండ్ ఇంటర్వ్యూస్. తెలుగులో మాట్లాడమని ఒక్క నిమిషం చెప్పండి. సరే, ఒక్క నిమిషం తెలుగులో మాట్లాడమని టాస్క్ ఇద్దాం, సరేనా? కాపీ పేస్ట్. స్టార్ట్. తెలుగు 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 తెలుగు. Wow. లక్ష్మీ రావే మా ఇంటికి. ఎలా ఉంది? ఇంకా 1 minute అవలా. అదేంటి నా వాచ్? నేను ఈరోజు వాచ్ పెట్టుకోలేదు. వాచ్ మైట్ బి దాని వల్ల అలా అయిందేమో. కానీ నీ ప్యాచ్ బాగానే సెట్ అయింది. అయినా ఒక మాట చెప్పు, ఒకవేళ నేను తెలుగు రాకపోతే ఎలా తెలుగులో యాంకరింగ్ చేస్తాను? అంటే ఇవాళ రేపు ఎంత పెద్ద పార్ష్ తెలుగు మాట్లాడితే అంత ఫ్యాషన్ అన్నమాట. కానీ మనం మాత్రం అది ఫాలో అవ్వద్దు. లేదు, నేను అలా అస్సలు అలా వెళ్ళొద్దు మనం. ఓకే, సరే, నీకు ఇవాళ తెలుగులో పిచ్చ టాస్క్లు ఇస్తాను నేను, రెడీ అయిపో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్. హలో. నీ పేరు? మ్యాగీ. మ్యాగీ. మ్యాగీని బ్యాన్ చేశారు కదా? అవును కదా. అయితే మేఘన.
ఇది బాగుంది. చూసావా తెలుగు పేరుని ఎలా చేసుకుందో? మేఘన అన్న చక్కటి పేరుని మ్యాగీ, గూగ్లీ, వాట్ ఈస్ దిస్? ఏంటమ్మా ఇది? పాష్ పాష్. యా పాష్. మేఘన ఎంత బాగుంది చూడు. ఈజీగా క్యాచీగా ఉంటుంది కానీ నాకు ఎందుకో మేఘన అని త్వరగా అందేస్తుంది. అయితే మేఘనా అని పిలిచేయండి. మిగతా పేర్లు క్యాచీగా ఉన్నా అవి క్యాచీగా ఉంటాయి. ఓకే మేఘన, నువ్వు కూడా సేమ్ లైవ్ షోసా? ఎస్, లైవ్ షోస్, రికార్డింగ్స్, ఇంటర్వ్యూస్, ఇంకా ఈవెంట్ ఆర్గనైజింగ్. ఈవెంట్ ఆర్గనైజింగ్ అంటే అప్పుడే బిజినెస్ కూడా మొదలు పెట్టేసావా? ఏదో అలా 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 ఎలా జరుగుతోంది? అలా అలా సూపర్. సూపర్. ఓకే, ఆల్ ది బెస్ట్. బాగా ఆడేసేయండి నలుగురు. మరి మీ గిఫ్ట్లు చూసేద్దాం ఒకసారి. గిఫ్ట్స్ ప్లీజ్. చూసేసుకోండి, ఆ గిఫ్ట్స్ అన్ని కూడా మీకే. మరి మొదలు పెట్టేద్దాం మన ఫస్ట్ రౌండ్. అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి, రెడీ లక్ష్ములు. మరి ముందు ఆడిచేద్దాం హారిక తోటి. హారిక వచ్చి. మొగలి పువ్వే మోనికా సొగసు చూస్తే సోనికా హారిక 3 బాల్స్ వేయాలి. ప్రతి బాల్ కూడా గ్రీన్ లైన్ టచ్ అవ్వాలి టాప్ లో. ఓకే, అండ్ ఒక మంత్రం చెప్తాను, ఆ మంత్రం చెప్తూ ఆడాలి. ఓకే ఓకేనా? నీ మంత్రం ఏంటంటే ఇవాళ లక 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 అంటూ ఆడాలి. బాగుంది కదా మంత్రం. అస్సలు మధ్యలో ఎక్కడ ఆపకూడదు. ఓకే, తీసుకో ఫస్ట్ బాల్. స్టార్ట్. లక 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 లక. 70 పాయింట్స్. సెకండ్ బాల్. లెట్స్ సీ. లక 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 లక. అదేంటో నాకు కళ్ళకలకలా వినిపిస్తుంది. 60 పాయింట్స్. లాస్ట్ బాల్. అయిపోయింది అక్కడ. అయిపోయింది, అది ఆగిపోయింది అక్కడ. 130 పాయింట్స్. ఏంటి వేళ్ల మీద లెక్కెడుతున్నావు? అంటే ఇప్పుడు 70 వేళ్ళు తీసి 60 వేళ్ళు తీసి రెండింటినీ కలిపేద్దామని లెక్క పెడుతుంది వేళ్ళ మీద. చిన్నప్పుడు అలాగే మ్యాథమెటిక్స్ చేసేవాళ్ళం కదా. 130 పాయింట్స్ మొత్తం. ఓకే, గో. అనుష వచ్చి. అనుష 3 బాల్స్ నీకు కూడా. మరి తన స్కోర్ దాటడానికి ట్రై చేయి. అండ్ నీకు ఇచ్చేటువంటి మంత్రం ఏంటంటే ఈ మంత్రంలో వర్డ్ మిస్ అయినా స్లాంగ్ మిస్ అవ్వకూడదు. స్లాంగ్ మెయింటైన్ చేయాలి. ఓకే, నీ మంత్రం ఏంటంటే తోటకూర, గోంగూర, కొత్తిమీర, కరేపాకు. సేమ్ స్లాంగ్ మాత్రం మిస్ అవ్వకూడదు. ఓకే ఓకే ఓకే, తీసుకో ఫస్ట్ బాల్. రెడీ, స్టార్ట్. తోటకూర, గోంగూర, కరివేపాకు. అడవిలో కొయ్యోళ్ళు కూతారు కదా, కో అలా కూసావు. పడదేమో ఇది నాకు. పాయింట్లు రాలేదు. నువ్వు మంత్రం సరిగ్గా చెప్పాలి మరి, అందుకే. తోటకూర, గోంగూర, కరివేపాకు. కరేపాకు 100 పాయింట్స్. తోటకూర, గోంగూర, కరివేపాకు, కొత్తిమీర. కొత్తిమీర పోయింది ఇక్కడ. అయిపోయింది. అనుష సెంచరీ. థ్యాంక్ యూ. 100 పాయింట్స్. థ్యాంక్ యూ. గో. కాజల్ రెడీ, వచ్చి. నిలువవే బాలుక నల్లదాన్న వయారి హంస నడకదాన్న నిన్నడకల. కాజల్, నీకు కొంచెం తెలుగు ఇబ్బంది అన్నావు కాబట్టి సో ఇప్పుడు నువ్వు మహేష్ 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 అంటూ ఆడాలి. అదిగో అలా ఆడాలి. మహేష్ ఆ పేరు అలా. ఓకే ఓకే, ఎందుకు అదే పేరు ఎందుకు? నీకెవరిష్టం చెప్పు పోనీ. నాకా? నువ్వు. శ్యామల. శ్యామల. నా పేరు వాడేశారు చాలా మంది చాలా సార్లు. కొత్తగా కొత్తగా నేను వాడలేదు కదా, సో నాకు అది కొత్తదే కదా. వాడుకో వాడుకో. వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత. ఫస్ట్ బాల్. శ్యామల. 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 90 పాయింట్స్. సెకండ్ బాల్. శ్యామల. 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 లవ్ యూ శ్యామల. 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 60 పాయింట్స్. లాస్ట్ ఈసారి వేరే పేరు వాడొచ్చా? వాడుకో. అనుష. 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 90 పాయింట్స్.
అనుష చూసావా, మహేష్ బాబు కంటే నువ్వంటేనే ఎక్కువ ఇష్టం కాజల్. అంటే ఉన్నది చెప్పు. నేను చాలా లక్కీ తెలుసా. అందరికి నువ్వు లక్కీ, నీకు మాత్రం అందే వచ్చింది చూసావా. ఇంకా ముందు చాలా rounds ఉన్నాయి ముందు కదా. చాలా రౌండ్స్ ఉన్నాయంటావా. ఇప్పుడు 180 + 60 మా లెక్కటమా, వెళ్ళది బయటికి. కాజల్ 240 పాయింట్స్. వావ్, థ్యాంక్ యూ. మేఘనా నువ్వే ఇప్పుడు వచ్చే. మేఘమాల మెరిసిందంటే వాన చినుకు కురిసిందంటే నీలకు ఆనందం. మేఘనా నీ మంత్రం ఏంటి తెలుసా? నటరాజా ఏ నటరాజా అది. ఇది నటరాజా? ఆ, నటరాజా. నటరాజాకి ఒక మంచి స్లాంగ్ ఉంది, దాంతో అన్నాను. ఓకే ఓకే నటరాజా. ఆడే నటరాజా ఫస్ట్ బాల్. నటరాజా ఏ నటరాజా దా 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 అక్కడ అక్కడ రమ్మంటే దా, నటరాజా. అది 40 పాయింట్స్. మధ్యలో నేను హే దా 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 చెప్పలేదే. అంటే ఓన్లీ నటరాజా improvisation. ఈ నటరాజా పిలుస్తుంది. వద్దు వద్దు, అంత ఇంప్రొవైజేషన్ చేస్తే 40 వస్తాయి. సో జాగ్రత్తగా ఆడు. నటరాజా 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 అది 90 పాయింట్స్. లాస్ట్ బాల్. నటరాజా ఏ నటరాజా 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 ఇంకెంత అదేంటి అట్లా నటరాజా నటరాజా పాయింట్లు రాలా. నటరాజా అడిగాడంట. 130 పాయింట్స్ నటరాజా. గో. ఫస్ట్ రౌండ్ తర్వాత 240 పాయింట్స్ తో రౌండ్ టాపర్ అయిపోయింది కాజల్. కాజల్ టాప్ గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్స్ ప్లీజ్. స్వింగ్ మిషన్. స్వింగ్ మిషన్. ఓకే మేఘనా నెక్స్ట్ నువ్వే ఉన్నావు 130 పాయింట్స్ తో. నీకేం కావాలి చెప్పు. కిందవి రెడ్ స్టెప్స్ మీద ఉన్నవి తీసుకోవాలి. రోటీ మేకర్. రోటీ మేకర్. ఓకే హారిక నెక్స్ట్ నువ్వే. నీకేం కావాలి? కుకింగ్ కడాయి సెట్. ఓకే అనుష నీకు? వెండి కుంకుమ బర్రె. ఓకే 20 grams వెండి కుంకుమ భరణ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సో అలా ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది లక్ష్ములు. మరి తర్వాత రౌండ్ లోకి వెళ్లే ముందు క్రేన్ ఒక పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబల్ హార్స్ మినపగుళ్ళలో తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. గువ్వా గోరింకతో ఆడుందిలే బొమ్మలాగా నిండు నా గుండెలో రోగిందిలే వీణ పాట. ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ సంత గోరింకనై. అరే గువ్వా గోరింకతో ఆడుందిలే బొమ్మలాగా నిండు నా గుండెలో రోగిందిలే వీణ పాట. ఈ దసరా సందర్భంగా మీరు వచ్చేసారు మా ఇంటికి. మరి మా ఇంట్లో ఫస్ట్ రౌండ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. చాలా పాయింట్లు వచ్చిన వాళ్ళు పండగ చేసుకుంటున్నారు అక్కడ నిజంగా లోపల. మరి సెకండ్ రౌండ్ కూడా మొదలు పెట్టేద్దాము. సెకండ్ రౌండ్ కూడా వెరీ ఈజీ రౌండ్. ఒక ఫోటోగ్రాఫ్ ఉంటుంది, 2 ఫొటోస్ వస్తాయి. దాంట్లో మీరు తేడాలు కనిపెట్టాలి. ఓకే 5 తేడాలు ఉంటాయి, 5 కనిపెట్టాలి. 60 సెకండ్స్ టైం లిమిట్. ఒక్కొక్క డిఫరెంట్ కి మీరు కనిపెట్టిన దానికి 100 పాయింట్స్ ఉంటాయి. ఓకేనా? జాగ్రత్తగా ఆడేసేయండి. మళ్ళీ రౌండ్ ఫస్ట్ కాజల్ నువ్వే స్టార్ట్ చేయాలి. మొదలు పెట్టేద్దాం మన సెకండ్ రౌండ్. చెప్పుకోండి చూద్దాం. సో కాజల్ రెడీ ఫర్ ద ఇమేజ్? చూసేద్దాం. ఇమేజ్ ప్లీజ్. చూడు అదే ఇమేజ్ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. పైన అటు పింక్ ఉంది, ఇటు లేదు. ఓకే ఆ, ఇంకా కింద ఇటు రైట్ సైడ్ పూల్ లేవు, అటు ఉన్నాయి. ఓకే త్వరగా చెప్పాలి, టైం అయిపోతుంది. రెండే చెప్పాలి. నాని పక్కన ఒక మంచి లేడీ అక్కడ ఉన్నారు. నాని ఓకే ఇంకా ఇంకా 2 చెప్పాలి నువ్వు. గ్రీన్ లైట్. గ్రీన్ గ్రీన్ లైట్. లైట్ పక్కన 2 వైట్ ఇవి లేవు, ఇటు రైట్ సైడ్ లో అక్కడ ఉన్నాయి. ఓకే వైట్ చిన్న చిన్న బాల్. ఓకే ఇంకొకటి. ఓన్లీ 5 seconds. త్వరగా. టైం అప్. 4 చెప్పావు నువ్వు మొత్తం. ఆ 4 రైట్ రాంగో చూద్దాము.
ఇంకొక తేడా ఏంటో కూడా చూసేద్దాం. ఆన్సర్స్ ప్లీజ్. నాని పక్కన ఉండేటువంటి బ్లూ లైట్ పైన నువ్వు చెప్పావు, అది రైట్ ఆన్సర్. అండ్ వెనకాల ఉండేటువంటి మనిషి మిస్సింగ్, అది కూడా రైట్ ఆన్సర్. అండ్ లావణ్య పైన 2 వైట్ స్పాట్స్ లైట్స్, అవి కూడా రైట్ ఆన్సర్. అండ్ ఇంకా నువ్వు చెప్పావు కింద పువ్వులు, అది కూడా రైట్. ఇంకొక తేడా ఏంటంటే లావణ్య చెయ్యి, లావణ్య హ్యాండ్ మిస్సింగ్ కదా. ఓకే, సో ఓన్లీ 400 పాయింట్స్. మేఘనా ఇప్పుడు నువ్వే రెడీ. మేఘనా, నీకు వచ్చే పిక్చర్ చూసేద్దాము. ఇమేజ్ ప్లీజ్. మేఘనా, ఈ ఇమేజ్ లో 5 తేడాలు కనిపెట్టేసి త్వరగా, ఎంత తక్కువ టైంలో చెప్తే అంత బెటర్. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. షాడో, బైక్ షాడో కింద ఇక్కడ లేదు, అక్కడ ఉంది. ఓకే, ఇంకా చెప్తుండు, నీకు అనిపించినవి చెప్పేసే, రైట్ రాంగ్. నంబర్ ప్లేట్ పైన నంబర్స్ లేవు, ఇక్కడ అక్కడ ఉన్నాయి. చూడు చూడు, ఇంకా పక్కన రెడ్ ఉన్నా దాని పైన ఈ రెడ్ కలర్ బ్యారికేడ్స్ పైన ఇలా చిన్న స్టాండ్ లాగా ఉంది, అది లేదు. అండ్ అక్కడ బిల్డింగ్ పైన డిజైన్ మిస్సింగ్. అండ్ బిల్డింగ్ పైన డిజైనా, చెట్ల బిల్డింగ్ పైన లైన్స్ మిస్సింగ్, ఇక్కడ బ్లర్ అయింది. ఓకే, హీరో పక్కన చెట్టు మిస్సింగ్. ఓకే, 5 చెప్పేసావా? 5 చెప్పాను కదా. అంతే, 2 కలిసి చెక్ చేసుకో. అంతే, రైట్. సరే చూద్దాం. నెంబర్ ప్లేట్ రైట్ ఆన్సర్, బైక్ షాడో రైట్, అండ్ అలాగే హీరో పక్కన చెట్టు రైట్ ఆన్సర్, బ్యారిగేట్స్ పైన ఉండేటువంటి డిజైన్, అది కూడా రైట్ ఆన్సర్. లైట్ మిస్సింగ్, హెడ్ లైట్ మిస్సింగ్. ఓ, ఒక్కటి మిస్ చేసావు. అచ్చా, అది 2 ఒకదాంట్లో మిక్స్ చేశాను. హెడ్ లైట్. సో నీకు కూడా 400 పాయింట్స్. థ్యాంక్ యూ. రెడీ హారిక, ఇప్పుడు నువ్వే. సో నీకు వచ్చేటువంటి పిక్చర్ చూసేద్దాము. తను 56 సెకండ్స్లో చెప్పింది, బట్ 4 చెప్పింది. నువ్వు ఇంకా తక్కువ టైంలో 5 చెప్పేస్తే నువ్వే టాపర్ అవ్వచ్చు. చూద్దాం. అండ్ ఇమేజ్ ప్లీజ్. ఇందాకే అనుకున్నాం, మహేష్ కాజల్ కాంబినేషన్ వచ్చేసారు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. చూడు, మహేష్ వెనకాల ఒక మనిషి, అదే పూరి గారి వెనకాల ఒక మనిషి మిస్సింగ్, ఒక స్పాట్ లైట్ మిస్సింగ్, ఐ మీన్ దాట్ అంబ్రిల్లా లెఫ్ట్ కార్నర్ లో. అంబ్రిల్లాకి ఒక లైన్ మిస్సింగ్. ఓకే, ఇంకా ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, కాజల్ దగ్గర వైట్ పేపర్ అనుకుంటా, ఆ పేపర్ ఒకటి మిస్సింగ్. ఓకే, టైమ్ అప్. ఓకే, చూద్దాం ఆన్సర్స్ ఏంటో. ఆన్సర్స్ ప్లీజ్. కాజల్ వెనకాల గొడుగు, అది రైట్ ఆన్సర్. అండ్ అలానే మహేష్ వెనకాల గొడుగు స్టిక్, అది కూడా రైట్ ఆన్సర్. అండ్ కాజల్ చేతిలో పేపర్ రైట్ ఆన్సర్. 3 రైట్ అక్కడికి. ఇంకొకటి పూరి గారి వెనకాల ఒక చెయ్యి ఉంది చూడు, తల వెనకాల. మహేష్ చేతిలో అది చూడలేదు. అండ్ మహేష్ చేతిలో బ్యాండ్. ఓకే, సో 2 మిస్ చేశారు. 300 పాయింట్స్. అనుష నువ్వే. సో నీకు వచ్చేటువంటి పిక్చర్ చూసేద్దాం. పిక్చర్ ప్లీజ్. చూడు, ఈ పిక్చర్ లో కూడా 5 తేడాలు ఉన్నాయి, కనిపెట్టేసే. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. అక్కడ బ్లూ కలర్ మగ్ మిస్సింగ్. ఓకే, ఇంకా మధ్యలో పర్సన్ మిస్సింగ్, ఎవరు పర్సన్ మిస్సింగ్. లెఫ్ట్ సైడ్ నుంచి సెకండ్ పర్సన్ మిస్సింగ్. ఓకే, ఇంకా ఏమేమి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్ లో చైర్ లాగా అట్లా స్టాండ్ లాగా ఉంది, అది ఓకే. మిస్సింగ్. నిన్ను చూసిన నిమిషాన నాకేదో అయ్యింది. అనుష కొంచెం కీన్ గా అబ్జర్వ్ చేయి. లైట్ వెనకాల పోల్ లైట్ మిస్సింగ్. ఓకే, అండ్ ఉండాలనిపిస్తోంది. వెనకాల కెమెరా దగ్గర హ్యాండ్ మిస్సింగ్. కెమెరా దగ్గర హ్యాండా? చైర్ స్టాండ్, చైర్ స్టాండా? ప్రేమందిస్తే టైమ్ అప్. ఆన్సర్స్ ప్లీజ్. పోల్ వెనకాల లైట్ పోల్ రైట్ ఆన్సర్, అది చెప్పావు. అండ్ అలాగే మనిషి మిస్సింగ్ అన్నావు వెనకాల, అది కూడా రైట్ ఆన్సర్. అండ్ కింద చైర్ స్టాండ్ మిస్సింగ్ అన్నావు, అది కూడా రైట్ ఆన్సర్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పక్కన మగ్ చెప్పాను, బ్లూ కలర్ అది చెప్పావు, అది కూడా రైట్ ఆన్సర్.
సో చైర్ లెగ్ చెప్పావు, అది కూడా రైట్ ఆన్సర్. మొత్తం 5 కరెక్ట్ గా చెప్పేసావు. 500 పాయింట్స్. కళ్ళజోడు లేకుండానే నీకు బాగుంది. ఎవరు నీకు సైట్ అని చెప్పింది అసలు? ఎవరు? అయితే డాక్టర్ వెళ్ళి అడుగుతా. డాక్టర్ వెళ్ళి అడుగు. నేను ఎలా పెట్టి చూసిన తెలుసా? నువ్వు ఎలా చూసినా మొత్తానికి 5 కరెక్ట్ గా చెప్పేసావు. 500 పాయింట్స్ వచ్చేసాయి. మరి గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్స్ ప్లీజ్. చెప్పు ఏ గిఫ్ట్ కావాలి? ట్రావెల్ సూట్ కేస్. ఓకే కాజల్, నెక్స్ట్ నువ్వే. నీకేం కావాలి చెప్పు. కిందవి. అది ఫ్లాస్క్ లా ఉంది. అది కాఫీ కెటిల్. కాఫీ కెటిల్. మైగ్నా, నెక్స్ట్ నువ్వే. బ్లెండర్. ఎలక్ట్రిక్ బ్లెండర్. ఓకే నీకేం కావాలి హారిక? వైట్ బౌల్. బౌల్ సెట్. ఓకే సో అలా సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది లక్ష్మిలు. మరి నెక్స్ట్ రౌండ్ ఆడేసే ముందు తీసుకుందాం. మరి దసరా గురించి నాకు మీరు కొత్త కొత్త విషయాలు ఏమేం చెప్తారు? మనం సెలబ్రేట్ చేసుకునే దాంట్లో అది టాప్ మోస్ట్ ఫెస్టివల్. అండ్ దాన్ని ఎట్లాగో 9 days చేస్తాం. అండ్ 9 అవతారాలు ఉంటాయి అమ్మవారికి. అండ్ 9 రోజులు నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి. నిత్యం ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవత అలంకరణ చేసి ఒక్కొక్క టైప్ ఆఫ్ నైవేద్యాన్ని ఎక్కిస్తారు అమ్మవారికి. సో అలా చేయడం వల్ల మనం ఆస్తి ఐశ్వర్యాలతో సుఖంగా సంతోషంగా ఉంటామని ముందు పాతకాలం నుంచి అనుకుంటున్నారు అనమాట పెద్దవాళ్ళు. సో అలా మనం కంటిన్యూ చేస్తూ వస్తాం. సూపర్ సూపర్. సో అలా రకరకాలుగా దసరాని ఎవరికి స్టైల్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు మనం చక్కగా డంషరాట్స్ ఆడుకుంటూ ఎంజాయ్ చేసేద్దాము. అదా సంగతి. మొదలు పెట్టేద్దాం మన థర్డ్ రౌండ్. స్పందన ప్రతిస్పందన. అనుష ఫస్ట్ నువ్వే ఆడాలి రౌండ్. వచ్చే చెన్నై చంద్రమా మనసే చేజారి చెన్నై చంద్రమా నీలోన చేరి. రెడీ స్టార్ట్. చెప్పు. తల్లి పూనకం. ఆ? తల్లి పూనకం. తల్లి పూనకం అంటే ఆ అమ్మాయి చెప్పింది అమ్మవారు పూనడం అని. సరే పూనకం ఈజ్ రైట్ ఆన్సర్. తీసేసుకో. 40 పాయింట్స్. అండ్ నీకు 60. థ్యాంక్ యూ. అవును నువ్వు పూనకం వరకు బాగానే చేసి చూపించావు. అంతకు ముందు ఏంటి ఏవో సైకిల్ చేసుకున్నారు. తెలుగు పదం అని చెప్పాను. ఓహో ఇది తెలుగా? మళ్ళీ ఇదేంటి? ఇది తెలుగు, ఇది హిందీ, ఇది ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఇలానా? అంటే వాళ్ళు ఎక్కువ లిప్ కిస్లు పెట్టుకుంటారు కాబట్టి ఇంగ్లీష్ ఇలానా? భాష 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 అంటే మా భాషలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ అంటాం. తమిళ్లో అయితే ఎలా అంటారు? ఇలా అంటాం. తమిళ్లో అయితే సాంబార్. ఓకే గో. నెక్స్ట్ ఎవరు ఆడాలి? కాజల్ నువ్వే. వచ్చే కాజల్. కాజల్లు చెల్లివా కరి నకి కజనివా. రెడీ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. గడప దాటు. ఇల్లు కావాలంట కొనివ్వండి. చెప్పు హారిక. మెట్టినీళ్ళు. మెట్టినిల్లు కాకపోతే మెట్టినిల్లు వెళ్ళు. -10 పాయింట్స్ మాత్రం నాకు ఇచ్చేసాడు. కోడలు. ఏంటి? నువ్వు చేయి. ఆగు మేఘన బజర్ నొక్కి చూద్దాం. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. అవును ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సూపర్ హిట్ సినిమా. కానీ -10 పాయింట్స్. చెప్పు. ఎదురింట్లో పెళ్లి. రాంగ్ ఆన్సర్. -10 పాయింట్స్. ఎదురింట్లో పెళ్లి. భోజనాలు బాగున్నాయని టాక్. వెళ్దామా? కట్టి. అసలు ఈ అమ్మాయి నా గురించి ఏమనుకుంటుంది? నాకు కడుతుంది ఏంటి వచ్చి? మొగుడు. ఇంటి మొగుడా? అనుష నీకు -10 పాయింట్స్. ఇంత అక్కడి నుంచి కంటిన్యూ మాట్లాడుతూనే ఉన్నావు. మీ వాళ్ళందరూ ఇంతేనా? చెప్పిన మాట వినరా? చెప్పు హారిక. ఎదురింటి మొగుడా. బా అంత అసహ్యంగా చెప్పావెందుకు? నీ మొగుడైతే నీకు ఒక రకం, ఎదురింటి మొగుడైతే ఒక రకం. ఎదురింటి మొగుడు. ఎదురింటి మొగుడు రైట్ ఆన్సర్. ఎదురు ఇల్లు తాళి ఎవరు కడతారు? మొగుడు. అందుకే నీకు 60 పాయింట్లు. నెక్స్ట్ మేఘనా నువ్వేరా. నమి పువ్వై వికసిస్తున్నా వెన్నెల గువ్వై
అలాగా అవునా అలా జరిగిందా ఇంచి రెడీయా ఇంచి విసిరేయాలా చెప్తే విసిరేస్తా స్టార్ట్. చెప్పు. ట్రాఫిక్ సిగ్నల్ ట్రాఫిక్ లైట్స్ -10 పాయింట్స్. ట్రాఫిక్ పోలీస్ రైట్ ఆన్సర్ 40 పాయింట్స్. నీకు 60. థ్యాంక్ యూ నెక్స్ట్ నువ్వే హారిక, వచ్చేదా. ఏంటో ఇదైతే అసలు ఇంకేటి పేకాట పేకాట బజర్ నొక్కి పేకాట. చెప్పు. పేకాట పాపారాయ్ రైట్, కరెక్టే చెప్పు. పేకాట పాపారాయ్ పేకాట రైట్ ఆన్సర్ 40 పాయింట్స్. థ్యాంక్ యూ పండకుడు పేకాట ఏంటండి ఇదిగో 60. వెళ్ళి ప్యాక్ అడగండి, నలుగురు వెళ్ళిపోతుంది. రౌండ్ టాపర్ అయిపోయింది హారిక విత్ 130 పాయింట్స్. నువ్వు గెలిచినా ఓడినా ఒకటే ఎక్స్ప్రెషన్ పెడతావా? బ్యాలెన్స్డ్ గా ఉంటారు చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటావా? రోజు మెడిటేషన్ కానీ అసలు మామూలుగా అమ్మాయిలందరూ ఎలా అంటే పైకి అలా బ్యాలెన్స్డ్ గా ఉంటాం అని కలర్ ఇస్తారు, కానీ ఒరిజినల్ స్వభావాలు వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నప్పుడే బయటపడుతూ ఉంటాయి కదా. నీకేమన్నా రూల్స్ పెట్టారా? మీ నాన్నగారు కూడా ఇంట్లో రేస్ గుర్రంలో శృతి హాసన్కి పెట్టినట్టు? ఇన్సైడ్ మీ నాన్నగారు చాలా మంచోరు అండి. ఓకే అండి, తీసుకోండి టాప్ గిఫ్ట్ అండి. అడగండి గిఫ్ట్ ప్లీజ్. ఏ గిఫ్ట్ కావాలి చెప్పు. ఫ్యాన్. నెక్స్ట్ మేఘనా, నువ్వే 120 పాయింట్స్ తో ఉన్నావు. నీకేం కావాలి? కడాయి సెట్. ఓకే. అనుష, నెక్స్ట్ నువ్వే. నీకేం కావాలి? బ్యాటరీ లైట్ ఎమర్జెన్సీ లైట్. ఓకే. కాజల్, రోటీ మేకర్. ఓకే. థర్డ్ రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మరి గేమింగ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాము. ఆ ఆటలు ఆడేసే ముందు వీళ్ళ స్కోర్లు కూడా చెప్పేద్దాము. అంతకంటే ముందు క్రేన్ వర్క్ పలుకులు లక్ష్మీ రామే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్స్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో తీసేసుకుందాం ఒక చిన్న బ్రేక్. లాస్ట్ రౌండ్ మొదలు పెట్టేద్దాము. అందుకంటే ముందు మీ స్కోర్లు చూద్దాం ఒకసారి. ఓకే, సో ఈ స్కోర్లు గుర్తు పెట్టేసుకుని నెక్స్ట్ రౌండ్ బెట్ చేసేసుకుని పాయింట్లు లాగేసుకుని గిఫ్ట్లు తీసుకుని అప్పుడు వెళ్ళిపోవచ్చు ఇంటికి. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దాం మన లాస్ట్ రౌండ్. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. ఇందులో 1, 2, 3, 4 నెంబర్స్ ఉన్నాయి. ఎవరికి ఏ నెంబర్ వస్తే వాళ్ళు ఆ గేమ్ ఆడతారు. సో మీరే సెలెక్ట్ చేసుకోండి. అందరికీ స్లిప్స్ ఇచ్చేసాను, చూసేద్దాం మరి మన ఫస్ట్ గేమ్.
గేమ్ నెంబర్ 1 రెడీ. ఎవరు ఆడుతున్నారు నెంబర్ 1? ఫస్ట్ గేమ్ హారిక, నీకే వచ్చిందా రాక రాక? దా. అదిరే అదిరే నీ నల్లని కాటుక కళ్ళే అదిరే 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 నా మనసే. గేమ్ ఏంటంటే ఈ స్ట్రాస్ ఉన్నాయి కదా, ఒకటి తీసుకుంటావు, చెవిలో పెట్టుకుంటావు, ఆ పక్క బాటిల్లో దానిలా వేయాలి చెవిలోంచి. ఓకేనా? ఇంత సింపుల్ గేమ్ అసలు నీకు వచ్చింది ఏంటా? నేను చాలా హర్ట్ అవుతున్నాను. వాకౌట్ చేస్తే ఎలా గేమ్ నువ్వే ఆడాలి కదా. 560 పాయింట్స్ ఉన్నాయి నీ దగ్గర. మొత్తం 60 సెకండ్స్లో నువ్వు వేయాల్సిన స్ట్రాల్ ఆ బాటిల్లో 5. చెప్పు, బెట్టింగ్ చెప్పు. 660 మీద పెడతావా? ఎంత పెడతావు? 100 పోతే నీ 100 ఉంటుంది. మామూలు ఉంటుంది అసలు. రెడీ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చెయ్యి పెట్టకూడదు. ఓకే. ఇంకా 3 పెట్టాలి. అది దిగాలి కిందకి ఫుల్గా. దిగింది. ఓకే, ఇంకా 2. మొత్తం వేసేసావు స్ట్రాస్ బాటిల్లో అండ్ నీ టాస్క్ కంప్లీట్. మొత్తం నువ్వు బెట్ చేసిన 300 పాయింట్స్ నీ స్కోర్లో యాడ్ అయిపోయాయి అండ్ ఇప్పుడు నీ స్కోర్ 860 పాయింట్స్. అలాగే చూసేద్దాం మన నెక్స్ట్ గేమ్, గేమ్ నెంబర్ 2. గేమ్ నెంబర్ 2 రెడీ. ఎవరికి వచ్చింది నెంబర్ 2? దా, బ్యాగ్ వేసుకొని స్కూల్కి వెళ్దు కదా. కానీ తిని స్కూల్కి వెళ్ళినప్పుడు నాకు తెలిసి ఇలాంటి బ్యాగులు వాడు ఉండదు. ఒక సైడ్ స్టైల్ గా కాలేజ్ బ్యాగ్ వేసుకుని, అందుకే మళ్ళీ నీతో ఈ బ్యాగ్ వేయించేస్తా ఇప్పుడు. వేసుకోవాలి. నేను క్లిప్స్ ఓపెన్ చేసి పెట్టేశాను. బ్యాగ్ ఏమో ఇలా ముందు నుంచి వేసుకోవాలి. నువ్వు మామూలుగా ఇలా వెనకాల వేసుకుంటాం కదా, ఇప్పుడు బ్యాగ్ నువ్వు ఇలా ముందుకు వేసుకోవాలి. వేసుకుని అక్కడ బాల్స్ పెట్టాం కదా, నోటితో ఆ బాల్ తీసి చేతులు అసలు నోటితో బాల్ తీసి బ్యాగ్ లో నోటితోనే వేయాలి. చేతులు అసలు టచ్ చేయకూడదు. 60 సెకండ్లు టైం లిమిట్. ఎన్ని వేయాలంటే 10 వేయి. 5 వేస్తావా? ఏంటి ఏమైనా బీర్లు అనుకున్నా? 5 వేస్తా 2 వేస్తా అని చెప్తున్నావు. నోటితో తీసేయాలి కదా. ఒక పని చేయి, ముందు 5 వేయి, తర్వాత ఇంకో 5 వేసి. బెట్టింగ్ చెప్పు. ముగ్గురు మీద 100. రెడీ, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇదిగా పారినమ్మాయి, ఎలా ఉందేంటి మన కుర్రాడు పవర్? పంచకట్టు కుర్రాళ్ళలోనే మంచి నాకు తెలిసొచ్చింది. గుంత కళ్ళు లాగించేటోళ్ళ స్ట్రెంత్ నాకు తెగ నచ్చింది. నీటి బెడ్డు సరసమంటే జర్రు జర్రు, మొలక మంచమంటే ఇంకా గిర్రు గిర్రు, సుర్రుమంటే సీనులన్నీ ఫోన్ లో ఫ్రెండ్స్ కొట్టి చెప్పినా. 5 స్టార్ హోటల్ అంటే గచ్చా పిచ్చా, పంపు సెట్టు మ్యాటర్ అయితే రచ్చో రచ్చా. అన్నమాట చెప్పగానే ఐర్లాండ్, గ్రీన్లాండ్, న్యూజిలాండ్, నెదర్లాండ్, థాయిలాండ్, ఫిన్లాండ్. ఒంగును లేచి మొత్తం 10 ఆడమ్మా అంటే అన్నీ ఆడేసావు. ఎక్స్ట్రా వేస్తే ఎక్స్ట్రా పాయింట్లు ఇవ్వరు, ఎక్స్ట్రాలు చేయడం అంటారు దాన్ని. మొత్తం బెట్ చేసిన పాయింట్స్ 300 వచ్చేసాయి. వెరీ గుడ్. మరి చూసేద్దాం అలాగే నెక్స్ట్ గేమ్, గేమ్ నెంబర్ 3. థర్డ్ గేమ్ కూడా రెడీ. ఎవరికి వచ్చింది? అనుషానా? నువ్వేనా?
ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. 460 పాయింట్స్ ఉన్నాయి నీ దగ్గర అనుష. ఓకే, గేమ్ చెప్పేస్తాను. ఒక టిన్ తీసుకుంటావు, ఒక ప్లేట్ పెడతావు, ఆ ప్లేట్ మీద ఇంకొక 2 టిన్లు పెడతావు, మళ్ళీ ఇంకో ప్లేట్ పెడతావు, 3 టిన్లు, ఇంకో ప్లేటు, 4 టిన్లు. 60 సెకండ్స్ టైం లిమిట్. ఓకే, బెట్టింగ్ చెప్పు. బాగి 2 అండ్ ఓకే, సేమ్ పెట్టచ్చా? పెట్టుకోవచ్చు. రెడీ, స్టార్ట్. టైమ్ అప్. చేతి వదిలే చేతి. అంత బాగా బ్యాలెన్సింగ్ చూసుకుని అంత బాగా పెట్టి లాస్ట్ లో ఎందుకు పడేసావు? పడేయలేదు, అది యాక్చువల్ చేయమని. నువ్వు చేయి తీసేసాక అది ఒక్క సెకండ్ ఉన్నా నేను ఇచ్చేసేదాన్ని. గోవింద గోవింద, నుదుటి రాతను మార్చేవాడా, ఉచిత సేవలు చేసేవాడా, లంచమడగని ఓ మంచివాడా, లోకమంతా ఏలేవాడా. స్వార్థం అంటూ లేనివాడా, బాధలన్నీ తీర్చేవాడా, కోరికలే నెరవేర్చేవాడా, నాకు నువ్వే తోడు నీడా. గోవింద 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 గోవింద, అరే రాగు చైనను గోవింద. సో ఇప్పుడైతే పాయింట్లన్నీ ఇచ్చేసింది. ఎవరికంటే 200 మేఘనాకి, 200 కాజల్కి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నువ్వే ఆడాలి కదా. ఓకే, చూసేద్దాం మరి నీ గేమ్ ఏంటో. కానీ గేమ్ లోకి వెళ్లే ముందు రెడీ నీ గేమ్. నువ్వు కూడా రెడీ అనడానికి? కాజల్, ఇప్పుడు నువ్వు చేసే బెట్టింగ్ ని బట్టి ఎవరు విన్నర్ అనేది ఉంటుంది. ఓకే, వచ్చి ఇది ఆ గేమ్ చెప్పేస్తా. కాజల్, నీ ఫేస్ కి ఇది పెట్టేసుకోవాలి. ఇలా తగిలిచ్చేసుకుంటావు. తర్వాత ఇక్కడ ఇవి పెట్టాం కదా, దేనికి తగలకుండా ఇక్కడ నుంచి ఆ మార్క్ వరకు వెళ్ళాలి. ఇలా జిగ్జాగ్ గా వెళ్ళాలి. అవి కింద పడకూడదు ఆ పోల్స్. ఓకే, సో ఇది నీ గేమ్. చెప్పేసి బెట్టింగ్. ఎవరి దగ్గర ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి? హారిక దగ్గర 760, తన దగ్గర 1050, నీ దగ్గర 700 ఉంది. 500. ఓకే, 500 మేఘ్నా నీ మీద, 200 నీ మీద హారిక. రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రాక్ స్టార్ నీ స్టైల్ కో లైక్ करता ఒక గంట బీచ్ కెళదామా, ఒక గంట ఫిష్ పడదామా, ఒక గంట కోకు కొడదాం, కేక పెడదాం వచ్చేరా, ఒక గంట డిస్కో కెడదామా, అర్ధ గంట హస్కు కొడదామా, పావు గంట పిచ్చి పడదాం, చచ్చి పుడదాం చంపేరా. మొత్తం 1400 పాయింట్స్ తో విజయలక్ష్మి అయిపోయావు. కంగ్రాచులేషన్. నీకు ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో నీకు ఏది కావాలంటే అది ఇచ్చేస్తాను. చెప్పు, రెఫ్రిజిరేటర్ కావాలా, అష్టలక్ష్మి వెండి కలసం కావాలా? అష్టలక్ష్మి వెండి. వెండి కలసం తీసేసుకో. థ్యాంక్ యూ. గోల్డ్ రౌండ్ ఆడేద్దాము. గోల్డ్ రౌండ్ ప్లీజ్. కంగ్రాట్స్, విజయలక్ష్మి అయిపోయావు కాబట్టి ఇక నెక్స్ట్ బంగారు లక్ష్మి అయ్యే ఛాన్స్ ఇక నీ చేతుల్లోనే ఉంది. నువ్వు నీ స్వహస్తాలతో లక్ష్మీదేవి వచ్చేలాగా తిప్పేసావు అనుకో. ఇప్పుడు నెక్స్ట్ ఆడేద్దాం పజిల్ రౌండ్. ఓకే, తిప్పు.
లాఫింగ్ బుద్ధ. పర్లేదు నేను గెలిచాను కదా. లక్కీ ఇది లాఫింగ్ బుద్ధ కూడా. ఎస్. సో ఓన్లీ విజయలక్ష్మి టైటిల్ అండ్ అలాగే నువ్వు కోరుకున్నట్టు అష్టలక్ష్మి వెండి కలశంతో ఇంటికి వెళ్తున్నావు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. వచ్చే ఇదా మీకు కూడా గిఫ్ట్ ఇచ్చేస్తాను. లక్ష్మిలు గిఫ్ట్లన్నీ తీసేసుకున్నారు. మరి ఆడపడుచులు కాబట్టి మీరు జీ తెలుగు నుంచి ఒక ఆడపడుచు లాంఛనం మీ నలుగురికి. విజయలక్ష్మి కావాలనుకుంది అష్టలక్ష్మి వెండి కలసం. మరి ఇచ్చేద్దాము. కంగ్రాచులేషన్స్ కాజల్. లక్ష్మిలు ఇవాళ ఎపిసోడ్ ఇక్కడితో పూర్తయిపోయింది. మళ్ళీ కలుద్దాం ఇంకో ఎపిసోడ్ లో. అంతవరకు సెలవు. నమస్తే అందరికీ. దేవి నవరాత్రుల శుభాకాంక్షలు. బాయ్.